జనవరి 4 చాలా విశాలంగా ఉంది ఆ భవంతి ఆవరణ. దాదాపు 50-60 కార్లు ఆగున్నాయి. అవి కాక స్కూటర్లు, సైకిళ్లు, అక్కడక్కడ గుంపులు గుంపులుగా జనంతోనూ ఆవరణంతా నిండిపోయింది. గజపతి రాజుల వంశం తాలూకా పూర్వీకులు కట్టింది ఆ భవంతి. ఎన్నో దశాబ్దాలైనా చెక్కు చెదరకుండా కంచుకోటలా దృఢంగా నిలిచిన ఆ భవంతి ఇంకెన్నో శతాబ్దాలు అలాగే ఉంటుందనిపిస్తోంది చూసిన వారికి ఎవరికైనా. ప్రస్తుతం గజపతుల వారి నలుగురు కొడుకులు నివసిస్తున్నారు ఆ భవంతిలో. వారితో పాటు గజపతిరాజు గారి భార్య శాంతాదేవి, తక్కిన పరివారం అక్కడ ఉంటున్నారు. ఆనాడు అంతమంది అక్కడికి రావడానికి కారణం నలుగురు కొడుకుల్లో ఆఖరివాడైన ప్రభాకర్ రాజు మరణ వార్త. గజపతిరాజు గారి భార్య శాంతాదేవి గారిని, కొడుకుల్లో పెద్దవాడైన భుజంగరాజు గజపతిని పరామర్శించడానికి ఆ వందలాది మంది వచ్చారు. వాళ్లలో ఎంతో మంది కోట్లకి పడగలెత్తిన వారున్నారు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులున్నారు. రాజకీయ నాయకులున్నారు. కళాకారులు కూడా ఉన్నారు. చాలా మంది దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. క్రితం ఉదయం ఆ వార్త అన్ని దినపత్రికల్లోనూ ప్రచురించబడింది. తెలిసిన మరుక్షణం ఎవరి వీలును బట్టి వాళ్ళు విమానాల్లోనూ, రైళ్లల్లోనూ, కార్ల మీద బయలుదేరి వచ్చేశారు ఢిల్లీ నగరానికి. కేవలం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అంత డబ్బు, సమయం వెచ్చించి అంతమంది వచ్చారంటే దానికి కారణం ఆ కుటుంబానికి ఉన్న డబ్బు, పరపతి. ఎంతో మంది రాజకీయ నాయకులకి అవసరం ఉంటుంది ఆ కుటుంబంతో. వందలాది వేలాది వ్యాపారవేత్తలకు, ప్రభుత్వాధికారులకు అవసరం ఉంటుంది. ఎన్నో సేవా సంస్థలకు, ఎన్నో రకాల వారికి ఉంటుంది అవసరం. గజపతిరాజు గారు చనిపోయి ఓ దశాబ్దం దాటింది. వారి కుటుంబం గురించి తెలియని వారు, తరచూ తలుచుకొని వారు ఉండరేమో. దేశంలోని ప్రముఖ నగరాలెన్నింట్లోనో వారికి సంబంధించిన వ్యాపార సంస్థలో, వారు పోషిస్తున్న విద్యా సంస్థలో ఉన్నాయి. ఎవరన్నా పెద్ద ఎత్తున ఏదన్నా సకార్యం మొదలుపెట్టినప్పుడు, ఎక్కువ మొత్తంలో విరాళం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించినప్పుడు గజపతిరాజుల వారి కుటుంబం గుర్తొస్తుంది ముందుగా. ప్రతి రాజకీయ పార్టీ ఆ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలని కోరుకుంటుంది. కారణం లెక్కలేని మొత్తాలలో చిత్తు కాగితాల నోట్ల కట్టలు ఆ పార్టీలన్నింటికీ చందాలుగా ముట్టడం. నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు భుజంగరాజు గజపతి. తర్వాత వరుసగా వాసుదేవరాజు, కృష్ణమోహన్ రాజు, ఆఖరైన ప్రభాకర్ రాజు. భుజంగరాజు గజపతి మనిషి కాదు, పశువు, అంతకంటే కాదు, ఒక వింత ప్రాణి. ప్రస్తుతం అతను దేశంలోని అధికార పార్టీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. అధికార పార్టీకున్న మూల స్తంభాల్లో ముఖ్యుడు, బహుశా ప్రథముడేమో. అందుకే ప్రధానమంత్రిని కలుసుకోవాలన్నా అతనికి అపాయింట్మెంట్ ముందుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే అంతా జరిగిపోతుంది. దేశంలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. భుజంగరాజు గజపతికి క్షణం తీరిక లేకుండా ఉంది. ప్రజాస్వామ్యాన్ని భుజంగరాజు గజపతి ఎంతో దిగజార్చాడు అనడానికి నిదర్శనం వాళ్ళ కుటుంబం అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నింటికీ విరాళాలు ఇవ్వడం. పార్టీలో కొంతమందికి భుజంగరాజు గజపతి అంటే గిట్టదు. అతన్ని పీకల దాకా ద్వేషించేవాళ్లు కొందరున్నారు. అటువంటి వారిని మరికొంతమందిని కొనే ప్రయత్నంలో ఉన్నాడు ప్రస్తుతం అతను. కారణం, ప్రధానమంత్రి కావాలని అతని జీవితంలో ఒకే ఒక కోరిక. అధికార దాహం అతన్ని చిత్రహింస పెడుతోంది. అందుకే ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడతను. ఇప్పటికే చాలా వరకు అతని ప్రయత్నంలో కృతకృత్యుడయ్యాడు. ఇంకా త్వరలోనే ఆ పదవిని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని తల్లి శాంతాదేవిది కూడా అదే కోరిక. అసలది కోరిక కాదేమో, కాంక్ష. వాళ్ళ కుటుంబానికి అన్నీ ఉన్నాయి. డబ్బు, పలుకుబడి, గౌరవ మర్యాదలు, అందరితో సంబంధ బాంధవ్యాలు, వగేరా వగేరా. ఒకటే తక్కువైంది, నెత్తిమీద కిరీటం. హాలు చాలా పెద్దగా ఉంది. దాదాపు 500-600 మంది ఉంటారేమో హాల్లో. గుంపులు గుంపులుగా చేరి మెల్లగా మాట్లాడుకుంటున్నారందరూ. వచ్చిన వారందరికీ అల్పాహారాలు ఏర్పాటు చేయబడ్డాయి. పరామర్శల కార్యక్రమం అంతకు ముందే అయిపోవడంతో భుజంగరాజు గజపతి, వాసుదేవరాజు పైన లైబ్రరీ గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పార్టీలోనూ ప్రజల్లోనూ తనకున్న ఇమేజ్ గురించి తమ్ముడితో చెబుతున్నాడు భుజంగరాజు గజపతి. అతని ముఖంలో మంచి ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణని ప్రజల ముందు ఓట్ల కోసం ఎలా ఉపయోగించాలో అతనికి బాగా తెలుసు. స్వార్థం, పట్టుదల ఉన్న మనిషి కావడంతో అనుకున్నది సాధించుకోవడం ఎన్నడూ సమస్య కాలేదు భుజంగరాజు గజపతికి. అన్నగారంటే తమ్ముళ్ళందరికీ ఇష్టమే. అందుకే అతను రాజకీయాల్లోకి దిగడం వాళ్ళకిష్టం లేకపోయినా అడ్డు చెప్పలేదు. పైగా శాంతాదేవి కూడా అన్నగారికి వత్తాసు పాడుతున్నాయే. ఈనాడు పదవి కోసం డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతున్నా కూడా ఎవరూ వద్దనలేదు. అందుకే అన్నగారు చెప్పేవి మౌనంగా వింటున్నాడు వాసుదేవరాజు. తన వ్యతిరేక శక్తులు వేస్తున్న ఎత్తులు, ఆ ఎత్తులకి పై ఎత్తు వేసి తానెలా వారిని చిత్తు చేస్తోంది, ఇంకా చెయ్యబోయేది అంతా ఎంతో ఉత్సాహంతో చెప్పాడు భుజంగరాజు గజపతి.
పదవి సంపాదించడం కంటే కూడా కష్టమైంది దాన్ని నిలబెట్టుకోవడం తెలుసా అన్నయ్య అన్నాడు వాసుదేవరాజు. నువ్వు చెప్పింది నిజమే. కాని వాసు, ఒక్కసారి అధికారం చేతిలోకి వచ్చాక ఏం చెయ్యాలో, ఎలా మన స్థానాన్ని బలపరుచుకోవాలో నాకు బాగా తెలుసు. అది కూడా ఎప్పుడో ఆలోచించాను. అసలు తలుపు చొప్పుడైంది. ఎవరు? నేనండి, చలపతిరావుని. రా లోపలికి రా అన్నాడు భుజంగరాజు గజపతి. చలపతిరావు అతని పర్సనల్ సెక్రటరీ. తలుపు తెరుచుకుని లోపలికొస్తూనే చేతిలో టెలిగ్రామ్ అందించాడు. ప్రభాకర్ రాజు గారికి వచ్చింది సార్. అమ్మగారికి ఇవ్వడం ఎందుకని మీ దగ్గరికి తెచ్చాను అన్నాడు. మంచి పని చేశావు అంటూ టెలిగ్రామ్ అందుకుని చూశాడు భుజంగరాజు గజపతి. ప్రభాకర్ రావు అని ఉందేం అన్నాడు పైన పేరు చూసి. వేరే ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆ పేరు ఉపయోగించమని నేనే చెప్పాను ప్రభకి. తను శానిటోరియంలో ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండడం మంచిదని నువ్వేగా చెప్పావు అన్నాడు వాసుదేవరాజు. చలపతిరావు గదిలోంచి వెళ్ళిపోయాడు. టెలిగ్రామ్ చదివాడు భుజంగరాజు గజపతి. చదువుతుండగానే అతని ముఖ కవళికలు మారిపోయాయి. మై గాడ్ అంటూ తల పట్టుకున్నాడు. ఏంటి, ఏమైంది అడిగాడు వాసుదేవరాజు. నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కావడానికి వీల్లేదు. ఎక్కడో ఏదో పొరపాటై ఉంటుంది. అసలు విషయం ఏమిటి? విను, చదువుతాను అంటూ పైకి చదివాడు. మనం అనుకున్నట్లే జరిగింది. నాకు భయంగా ఉంది. వెంటనే వచ్చి నువ్విచ్చిన మాట నిలబెట్టుకో. నీ ఉత్తరాలే నాకు మిగిలింది. నీ అనురాధ. చదవడం అయిపోయాక స్థాణువులా ఉండిపోయాడు భుజంగరాజ గజపతి. ఎన్నడూ అనుకోనిది, నమ్మలేని వార్త విన్నట్లుంది అతని ముఖం. దీని అర్థం ఏంటంటావ్ అన్నాడు వాసుదేవరాజు. అర్థం కాలేదా నీకు? బావుంది. దీంట్లో అర్థం కాకపోయేది ఏం లేదు. అంతా తేటతెల్లంగా ఉంది. ఏంటి? చకచక అడుగులు వేస్తూ అటు ఇటు పచార్లు చేయడం మొదలుపెట్టాడు భుజంగరాజు గజపతి. ఇప్పుడా? ఈ సమయంలోనా? ఎప్పుడైనా సమస్యే. కానీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఎలా? నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ అమ్మాయి ఎవరు? నేనెప్పుడూ వినలేదు. ప్రభా నాకేం చెప్పలేదు ఎప్పుడు. నాకు తెలీదు అన్నాడు వాసుదేవరావు. నీకు నాకు తెలియకపోతేనేం, ఆ అమ్మాయికి ప్రభ తెలుసు. అంతేకాదు, మన గురించి కూడా వినే ఉంటుంది. మన కుటుంబానికి ఉన్న ఆస్తిపోస్తుల గురించి కూడా తెలిసే ఉంటుంది. బ్లాక్మెయిల్. నేను చెబుతున్నా కదరా, బ్లాక్మెయిల్. అంతకు మించి ఏం లేదు. తలంచక తప్పదు. ఎంతైనా ఇచ్చుకోవలసిందే. దేనికి? ఆ అమ్మాయి మాట్లాడకుండా ఉండడానికి ధర. ఆ ఉత్తరాలకి ధర. మరీ అంత అమాయకుడిలా మాట్లాడకు వాసు. టెలిగ్రామ్ చూసావుగా? ప్రభ ఆ అమ్మాయిని తల్లి కాబోతుంది. ఆ అమ్మాయి ప్రభానా? ఆశ్చర్యపోయాడు వాసుదేవరాజు. అదెలా సాధ్యం? జబ్బు మనిషి కదా? అవును, జబ్బు మనిషే. క్షయరోగి. క్షయరోగులకి ఆ కోరిక ఇంకా ఎక్కువ ఉంటుంది తెలుసా? అయినా ప్రభ ఇలా చేస్తాడని కూడా అనుకోలేదు. భుజంగరాజు గజపతి బాధల్లా ఒకటే. ఎలక్షన్ల సమయంలో ఇటువంటివేవన్నా బయటపడితే తన కెరీర్ పాడవుతుందని. వాసుదేవరాజు మౌనంగా టెలిగ్రామ్ తీసుకుని మళ్లీ చదివాడు. కాసేపు ఆలోచించి అన్నాడు. అన్నయ్య, ప్రభ ఆ పని చేశాడో లేదో మనకి తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. ఏంటి? ప్రభ ఎవరో ఆ అమ్మాయికి సరిగ్గా తెలుసుండదు. మన కుటుంబం గురించే కనుక తెలుసుంటే అడ్రస్ లో ప్రభాకర్ రావు అని ఎందుకు రాస్తుంది? ప్రభాకర్ రాజ్ అని అసలు పేరు రాసేదిగా. పచార్లు చేస్తున్నవాడల్లా ఆగాడు భుజంగరాజు గజపతి. నిజమే, ఆ విషయం నేను ఆలోచించనే లేదు. అయితే పర్వాలేదు. అయినా కానీ ఎందుకొచ్చిన గొడవ చెప్తానుండు అంటూ వెళ్లి బెల్ నొక్కాడు. తలుపు వెంటనే తెరుచుకుంది. ఏం కావాలి సార్? బట్లర్ అడిగాడు. మోహన్ని నేను రమ్మనమనని చెప్పు. ఆయన గదిలో లేకపోతే అమ్మగారి గదిలో ఉంటాడు అన్నాడు భుజంగరాజు గజపతి. అలాగే సార్ అంటూ వెళ్లిపోయాడు బట్లర్. మళ్ళీ అటు ఇటు నడవడం మొదలు పెట్టాడతను. ఎందుకో నమ్మలేకపోతున్నాను వాసు. కుటుంబ మర్యాద విషయం ఆలోచించకుండా ప్రభ ఇలా చేశాడంటే, అందులో ఈ పరిస్థితుల్లో నీకు అపకారం చేయాలని ప్రభ ఉద్దేశం అయ్యుండదన్నయ్య అన్నాడు వాసుదేవరాజు. ఉద్దేశం వాడికున్నా లేకపోయినా అపకారం మట్టుకు జరిగిందిగా. ఇది అపోజిషన్ వాళ్ళకి తెలిస్తే ఏమన్నా ఉందా? గోరంత దాన్ని కొండంతలు చేసి పత్రికలకు ఎక్కిస్తారు. మొదటి పేజీలో ఫోటోలు కూడా సంపాదించి తాటికాయంత అక్షరాలతో వేస్తారు పత్రికల వాళ్ళు అన్నాడు భుజంగరాజు గజపతి ఆవేశంగా. ఏదో ఒకటి చేద్దాంలే, అంతదాకా రానివద్దు అన్నాడు తమ్ముడు అన్నగారికి ధైర్యం చెబుతున్నట్లు. చాలాసేపు అన్నదమ్ములిద్దరూ మౌనంగా ఉన్నారు. సమస్య నుంచి బయటపడే మార్గం ఏంటా అని ఆలోచిస్తూ కూర్చున్నారు ఇద్దరు. కృష్ణమోహన్ రాజు అన్నదమ్ముల్లో మూడోవాడు. అందరూ మోహన్ అంటారతన్ని. పేరుకు తగ్గట్టే మోహన రూపం అతంది. మంచి ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, మిసమిసలాడే రంగు, చాలా అందంగా ఉంటాడు. జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాడు మోహన్. వాళ్ళ కుటుంబానికి ఎన్నో వ్యాపారాలున్నాయి, ఎన్నో ఎస్టేట్లున్నాయి. వాటి వ్యవహారాలన్నీ పెద్దవాళ్ళిద్దరికీ వదిలేసి నిశ్చింతగా తిరగడం అలవాటు అతనికి. రమ్మన్నావట ఏంటి? అడిగాడు గదిలోకి వస్తూనే.
సమాధానంగా టెలిగ్రామ్ అందించాడు భుజంగరాజ గజపతి. దాన్ని అందుకుంటూ అన్నగారి చేతులు వణకడం గమనించాడు మోహన్. చదువుతుండగానే అతని ముఖం మీద నవ్వు కనిపించింది సన్నగా. పర్వాలేదు, ప్రభా కూడా పర్వాలేదన్నమాట. పోయే ముందైనా కొంచెం సుఖపడ్డాడు అన్నాడు. ఇదా నువ్వనేది? కోపంగా అన్నాడు భుజంగరాజు గజపతి. ఇల్లు కాలి ఒకళ్ళేడుస్తుంటే వెనకటికెవరో అన్నారు చూడు, అలా ఉంది నువ్వనేది. దీనివల్ల నాకెంత అపకారం జరుగుతుందో తెలుసా? అందరికీ శ్రీరంగనీతులు చెప్తూ ఉంటాను నేను. అటువంటిది నా కుటుంబంలో ఇటువంటిదేమన్నా జరిగితే ఎలా నిభాయించుకోగలను? అదంతా ఎందుకులే, అసలు విషయానికి రా. ఆ అమ్మాయి ఎవరో ఎలక్షన్లలో నీ అవకాశాలు పాడు చేయడానికి కాదులే ఉత్తరం రాసింది. తన పరిస్థితి తెలియజేస్తూ ప్రభాని వచ్చి సాయం చేయమని రాసింది అంతే. ప్రభా వెళ్ళలేడు కదా. డబ్బు తప్ప ఆ అమ్మాయికి కావలసిన సాయం ఏముంటుంది? ఆ టెలిగ్రామ్ సరిగ్గా చూసావా నువ్వు అసలు? నీ ఉత్తరాలే నాకు మిగిలింది అని రాసింది. దాని అర్థం ఏమిటి? ఆ ఉత్తరాలు అడ్డం పెట్టుకుని డబ్బు గుంచుదామనేగా. కావచ్చు, అంతే కావచ్చు ఆమె ఉద్దేశం అన్నాడు మోహన్. టెలిగ్రామ్లో మరో వాక్యం ఉంది, మర్చిపోయారా? నువ్విచ్చిన మాట నిలబెట్టుకో అని. ఏమని మాటిచ్చుంటాడో ప్రభా. పిల్లాడు కనుక పుడితే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చుంటాడేమో అన్నాడు వాసుదేవరాజు. అలా ఎలా చేసుకుంటాడు అన్నాడు భుజంగరాజు గజపతి. చిన్నన్నయ్య చెప్పింది నిజమే. ఆ అమ్మాయే కనుక ప్రభా బిడ్డని కడుపులో మోస్తుంటే మన ఆస్తిలో ఆ పుట్టబోయే పాప కూడా హక్కుంటుంది అన్నాడు మోహన్. మై గాడ్, ఆ విషయం నాకు తట్టనే లేదు. ప్రభా వాటా ఎంతుంటుందో తెలుసా? కోట్లు, కొన్ని కోట్ల రూపాయలు అన్నాడు భుజంగరాజు గజపతి. అవును, కొన్ని కోట్ల రూపాయలు అన్నాడు వాసుదేవరాజు. డబ్బు ఒకటే కాదు ముఖ్యం. ఆ మాటకొస్తే డబ్బు పోయినా పర్వాలేదు, పరువు పోకూడదు, మన గౌరవ మర్యాదలు మంట కలిసిపోకూడదు, ఇలాంటివన్నీ ప్రచారం కాకూడదు. ఆ బిడ్డ పుట్టాక రేపిక్కడికి తీసుకొచ్చి మన ప్రభా కొడుకు కింద పెంచాలని ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తే అంతకంటే మించిన రభస ఇంకేంటి అన్నాడు భుజంగరాజు గజపతి. అవును, చాలా గొడవ అవుతుంది తలూపుతూ అన్నాడు మోహన్. తలూపడం కాదు, ఏదో ఒకటి చేయి అన్నాడు పెద్దాయన. నేను చేయడమేమిటి అన్నాడు మోహన్ నివ్వెరపోతూ. ఈ ఆడవాళ్ళని బుట్టలో వేయడం నీకు వెనతో పెట్టింది కదా. ఆ అమ్మాయి నోరు మూయించడం ఎలాగో నీకే బాగా తెలుస్తుందని. ఎలాగైనా సరే, ఎంత ఖర్చైనా సరే, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ ఎలక్షన్లు అయిపోయే వరకు ఆ అమ్మాయి నోరు విప్పకూడదు. ఆ తర్వాత ఆ అమ్మాయి విషయం ఏం చెయ్యాలనేది ఆలోచిద్దాం. ఎంత జాలిగుండే అన్నాడు మోహన్. ఇదిగో మోహన్, నీ వేళాకోళానికి ఇది సమయం కాదు, చాలా పెద్ద సమస్య. బాగా ఆలోచించి ఆ అమ్మాయిని హ్యాండిల్ చెయ్యాలి. ఒక బ్లాక్ మెయిలర్ని డీల్ చేయాలనే విషయం మర్చిపోకూడదు అన్నాడు భుజంగరాజు గజపతి. ఆ అమ్మాయి బ్లాక్ మెయిలర్ అని ఎవరు చెప్పారు అడిగాడు మోహన్. నేనే అంటున్నాను, ఆ అమ్మాయి బ్లాక్ మెయిలర్ అని అన్నాడాయన. నేనిందాక కూడా చెప్పాను మోహన్, టెలిగ్రామ్ మీద అడ్రస్ లో ప్రభాకర్ రావు అనుంది. ఆ అమ్మాయికి ప్రభా అసలు పేరు తెలుసుంటే అలా ఎందుకు రాస్తుంది చెప్పు అన్నాడు వాసుదేవరాజు. కరెక్టే, ఆ అమ్మాయికి తెలుసుండకపోవచ్చు ప్రభా ఎవరో ఏంటో. ఆ అమ్మాయికి తెలుసో తెలీదో మనకు అనవసరం. ప్రభా బిడ్డకి ఆ పిల్ల కనుక తల్లైతే మటుకు మనల్ని వదిలిపెట్టదు. ఇప్పటి వరకు తెలీదని అనుకున్నాం. ప్రభా ఎవరో రేపు తెలుసుకుంటుంది, అప్పుడు మనల్ని పీల్చి పిప్పి చేస్తుంది అన్నాడు భుజంగరాజ గజపతి. ఒక్క విషయం మీరు ఆలోచించడం లేదు అన్నాడు మోహన్. ఏంటి? నాకు తెలిసినంత వరకు ప్రభా అటువంటి మనస్తత్వం కల మనిషితో ఎటువంటి పొత్తు పెట్టుకోడు. వాడికి ఎటువంటి ఆసక్తి ఉండదు అటువంటి మనిషి మీద. కావచ్చు, కానీ ప్రభా లాంటి మనిషితో బుద్ధిపూర్వకంగా స్నేహం చేసే ఆడదాని మనస్తత్వం ఎటువంటిదో మాకు తెలుసు. అటువంటి మనిషి వాళ్ళలోంచి బయటపడడం చాలా కష్టం. ప్రభా కూడా అంతే అన్నాడు భుజంగరాజు గజపతి. ఇంతకీ నన్నేం చేయమంటావు? వెంటనే హైదరాబాద్ వెళ్ళు. ఒక క్షణం కూడా తాత్సర్యం చేయొద్దు. ఆ అమ్మాయి నోరు ముయించు, మంచిగా చెప్పు, లేదా డబ్బాస చూపించు. వినకపోతే కిడ్నాప్ చేసి ఎక్కడికన్నా తీసుకుపో. ఎలక్షన్లు అయ్యేంత వరకు మేనేజ్ చేయి, తర్వాత చూసుకుందాం అన్నాడు భుజంగరాజు గజపతి. సన్నగా నవ్వుతూ సోఫా దగ్గరికి నడిచాడు మోహన్. బెల్ నొక్కాడు. ఎందుకు, ఎవరి కోసం అన్నాడు భుజంగరాజు గజపతి. ఆ అమ్మాయి అనురాధాని కద్దు రాసింది. తన గురించి ఇంకేం వివరాలు తెలియదు, అడ్రస్ కూడా లేదు. ఎలా మరి? ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఏ పత్రిక వాడికన్నా తెలిసిందా ఇక అంతే అన్నాడు భుజంగరాజు గజపతి. ఆంటీకి చెప్తాను, మనందరినీ చిన్నప్పటి నుంచి చూసింది. ప్రభా విషయాలన్నీ తనకి తెలుస్తాయి. ఈ నేల బట్టి మనతో ఉందిగా. ఎంత రహస్యం చెప్పినా పర్వాలేదు, నాకు ఆ నమ్మకం ఉంది ఆంటీ మీద అన్నాడు మోహన్. బట్లర్ వచ్చాడు. శ్యామలమ్మ గారిని పిలుచుకురా అన్నాడు మోహన్. అలాగేనంటూ వెళ్లిపోయాడు బట్లర్. శ్యామలమ్మ వాళ్ళింట్లో ఆయా కింద చేరి 35 ఏళ్లు దాటింది. నలుగురు అన్నదమ్ముల్ని ఎత్తుకుని మోసింది. అంత హైరాణ పడకన్నయ్యా, చూడు ఎలా చెంపలు పట్టాయో నీకు. చూసిన వాళ్ళెవరైనా ఏదో కొంపలు మునిగా అనుకుంటారు అన్నాడు మోహన్. కొంపలు అంటుకుంటున్నాయి నిజంగానే. జాగ్రత్త పడకపోతే పూర్తిగా తగలబడిపోయి బూడిది మిగులుతుంది. ఇది నేను ఎదురు చూడని పరిస్థితి.
నా రక్తం పొంచుకు పుట్టినవాడు ఇలా చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడాయన. ఈ సమస్య నాకు సమస్యగా ఎలాగో పరిష్కారం చేస్తాను, నువ్వు అనవసరంగా కంగారు పడకన్నయ్యా అన్నాడు మోహన్. ఎంతన్నా ఖర్చు పెట్టు, ఎంత డబ్బైనా సరే ఇచ్చేయి, నాకు కావలసింది ఆ అమ్మాయి మౌనం అన్నాడాయన. శ్యామలం వచ్చింది గదిలోకి మెల్లగా. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. అయినా ఆమె ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతత చెక్కు చెదరలేదు. ఆమెను చూడగానే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ అనిపిస్తుంది ఈ మనిషిని మనం నమ్మొచ్చు అని. రా కూర్చో అంటే నీ సాయం కావాలి మాకు అన్నాడు మోహన్. ఏం జరిగింది అందావిడ. అనురాధ అనే అమ్మాయి గురించి నీకేం తెలుసో చెప్తావా? ప్రభా స్నేహితురాలు అంది తడుముకోకుండా వెంటనే. ఎటువంటి స్నేహితురాలు అడిగాడు భుజంగరాజు గజపతి. ఆ శానిటోరియంలో ఉన్నప్పుడు అయిన పరిచయం అనుకుంటా. అక్కడి నుంచి వచ్చాక ఆ అమ్మాయి నుంచి చాలా ఉత్తరాలు వచ్చాయి ప్రభకి. తను రాసేవాడు ఉత్తరాలు. ఎక్కడున్నాయా ఉత్తరాలు? తీసుకురా వెంటనే. లాభం లేదు. ఏం? అవన్నీ కాల్చేశాడు ప్రభా. కాల్చేశాడా? అవును, చనిపోయే కొద్ది రోజుల ముందు నాతో అన్నాడు. ఆంటీ, ఇక నా సామాను ఒకసారి సర్దుకోవడం మంచిదనుకుంటాను. పచ్చపెట్టి ఇలా తీసుకురాని. ఏం పెట్టది అడిగాడు భుజంగరాజు గజపతి. నేనే ఇచ్చానా పెట్టేవాడికి. కానీ ఆంటీ అన్నాడు మోహన్. వెంటనే ఆ పెట్టె తీసుకెళ్ళిచ్చాను. పెట్టె తెరిచి ఓ కాగితాల కట్ట తీశాడు. అవన్నీ తను రాసిన కవితలు, కొన్ని తనలో తాను చదువుకున్నాడు. అన్నీ ఒకసారి చూడడమయ్యాక నా చేతికిచ్చాడు కాల్చేయమని. కాల్చేశాను. ఇంకా ఏమున్నాయి ఆ పెట్లో? ఉత్తరాలు, ఆ అమ్మాయి రాసినవి. అవి ఆ అమ్మాయి రాసినవేనని నీకెలా తెలుసు? శానిటోరియం నుంచి వచ్చాక తనకి వచ్చినవి అవే ఉత్తరాలు. అవి చూసి చాలా సంతోషించేవాడు. తరచూ అంటుండేవాడు నాతో, అనురాధ పేరు ఎంతో బాగుంటుంది కదూ అని. ఆ అమ్మాయి ఇంటి పేరేంటి? తెలీదు. ఇంకేమన్నా వివరాలు? లేదు, ఏం చెప్పలేదు నాకు ప్రభ. అన్నదమ్ములు ముగ్గురు మౌనం వహించారు. సత్యమూర్తి దగ్గర ఉంటాయి మరికొన్ని వివరాలు అంది శ్యామలమ్మ. సత్యమూర్తా? అతనికెందుకు తెలిసింది ఇదంతా అన్నాడు భుజంగరాజు గజపతి ఆశ్చర్యపోతూ. సత్యమూర్తి వాళ్ళ దగ్గర గుమస్తాల్లో ఒకడు. ప్రభ రాసేవాడుగా ఆ అమ్మాయికి సమాధానాలు. పోస్టు చేసే ముందు అడ్రస్లన్నీ పోస్ట్ బుక్ లో ఎంటర్ చేస్తాడు సత్యమూర్తి. సరే ఆంటీ, నువ్వు వెళ్ళు. సత్యమూర్తిని పోస్ట్ బుక్ తీసుకురమ్మని చెప్పు కాస్త అన్నాడు మోహన్. ఇంతమందికి ఈ గొడవ తెలియడం మంచిది కాదు, ఏమవుతుందోనని భయంగా ఉంది అన్నాడు భుజంగరాజు గజపతి. మోహన్ చూసుకుంటానని చెప్పాడుగా అంతా, ఇంకెందుకన్నయ్య నువ్వు కంగారు పడతావు అన్నాడు వాసుదేవరాజు. మోహన్ నవ్వాడు. తలుపు తీసుకుని బట్లర్ వచ్చాడు లోపలికి. శ్యామలమ్మ గారు చెప్పారు మీరు రిజిస్టర్ కావాలన్నారని. సత్యమూర్తి గారు లేరు, నేనే పట్టుకొచ్చాను సార్ అన్నాడు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు మోహన్. అతను వెళ్లిపోగానే రిజిస్టర్ తెరిచాడు భుజంగరాజు గజపతి. చకచక పేజీలు తిరగేయడం మొదలు పెట్టాడు. రోజు మన ఇంటి నుంచి ఇన్ని ఉత్తరాలు పోస్ట్ అవుతున్నాయన్నమాట. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళని డిస్కౌంట్ అడగాలి అలాగైతే. ఇదిగో దొరికింది అంటూ తీసి చూపించాడు తమ్ముళ్ళిద్దరికి. అనురాధ 8/88 ఆనందనగర్ కాలనీ, హైదరాబాద్. పైకి చదివాడు వాసుదేవరావు అడ్రస్ ని. ఆ పేజీ రిజిస్టర్లో ఉంచొద్దింకా అంటూ ఆ అడ్రస్ ఉన్న కాగితం చించి జాగ్రత్తగా మడిచి మోహన్కిస్తూ అన్నాడు భుజంగరాజు గజపతి. పని కాగానే కాల్చిపారే. నాకెందుకు ఇస్తున్నావు? ఇప్పుడు వెంటనే బయలుదేరి హైదరాబాదు పొమ్మని కాబోలు నీ ఉద్దేశం. నా వల్ల కాదు, ఎల్లుండి దాకా నాకు కుదరదు. అవతలెల్లుండి నుంచి నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నాడు మోహన్. పోనీ ఓ పని చేద్దాం అన్నాడు వాసుదేవరాజు. ఏంటి? ప్రభ ఎవరో ఇంతవరకు ఆ అమ్మాయికి తెలీదని అనుకున్నాం. కానీ రేపు ఎలక్షన్లు ఇంకా దగ్గర పడ్డాక పేపర్లన్నింట్లో అన్నయ్య గురించి మన కుటుంబం గురించి వేస్తారు. అప్పుడు ఎలాగూ తెలుసుకుంటుంది. ఊరికే వెళ్లి ఆ అమ్మాయికి నచ్చ చెప్పినంత మాత్రాన సరిపోదు మరి అడిగాడు మోహన్. ఆ అమ్మాయిని ఎక్కడికన్నా తీసుకుపోవాలి. ఎలక్షన్లు అయ్యేదాకా ఆ అమ్మాయికి ప్రభా చనిపోయిన విషయం తెలియకూడదు అన్నాడు భుజంగరాజు గజపతి. ఎక్కడికి తీసుకువెళ్తాం ఇంతకీ అడిగాడు వాసుదేవరాజు మోహన్ని. ఆ అమ్మాయి వెంటొస్తే అన్నాడు మోహన్. ఎందుకు రాదు? నేను చెప్తాను ఎలా మేనేజ్ చేయాలో అన్నాడు భుజంగరాజు గజపతి. ఆ టెలిగ్రామ్ లో ప్రభా ఇచ్చిన మాట నిలబెట్టుకోమని రాసింది ఆ అమ్మాయి. ప్రభా మాటిచ్చుంటాడు, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటాడు. అదెలా అన్నాడు మోహన్. మనం కూడా ఓ టెలిగ్రామ్ పంపిద్దాం ఆ అమ్మాయికి, ప్రభా పేరుతో పంపిద్దాం. కలకత్తాలో ఊరి చివరనున్న మన ఎస్టేట్కి రమ్మని ప్రభా కూడా అక్కడికే వస్తున్నట్టు రాద్దాం. ప్రభా రాశాడనుకుని కదలడానికి సిద్ధపడుతుంది ఆ అమ్మాయి అన్నాడు పెద్ద ఆయన. చాలా పెద్దది కదూ అక్కడి బంగ్లా అన్నాడు మోహన్. ఆ టెలిగ్రామ్ మీ ఇద్దరిలో ఎవరన్నా వెళ్ళి పర్సనల్గా ఇవ్వండి, ఇంకెవరికీ తెలియకూడదు ఈ విషయం అన్నాడాయన మళ్ళీ. ఒకవేళ ఆ అమ్మాయి రావడానికి ఇష్టపడకపోతే? పైగా ఆడపిల్ల ఒక్కతి అంత దూరం ఎలా ప్రయాణం చేయగలదు అన్నాడు వాసుదేవరాజు. ఎంత దూరం? 2 గంటల ప్రయాణం ప్లేన్లో, అంతేగా. ఇక ఒక్కతి రావడం విషయం అంటావా?
మన బ్రాంచ్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ గుడ్డిపోయారా? వాళ్ళకి జీతాలు ఇస్తోంది దేనికి? ఎందుకో ఆగిపోయాడు భుజంగరాజు గజపతి. ఇద్దరూ అతని వంకే చూస్తున్నారు. నాకింకో ఆలోచన వచ్చింది. మన మేనేజర్ ఉన్నాడుగా హైదరాబాద్లో, ఆనందరావు. అతన్ని వెళ్ళమందాం ఆ అమ్మాయి దగ్గరికి. టెలిగ్రామ్ అది ఏం పంపించద్దు అన్నాడు భుజంగరాజు గజపతి. ఏం? మళ్ళీ ప్రభా పేరుతో కాని మన పేరుతో కాని ఏదన్నా పంపిస్తే ఆధారాలు మరింత బలపడతాయి. మన జుట్టు ఆ పిల్ల చేతికి అందించిన వాళ్ళం అవుతాం అన్నాడాయన. నిజమే, మంచి పాయింట్ అన్నాడు వాసుదేవరాజు. మన ఆఫీసులో ఆడవాళ్ళని ఎవరినన్నా తోడిచ్చి ఆ అమ్మాయిని పంపించమని ఆనందరావుకి ట్రంకాలు చేయవాసు. ఎలాగైనా ఆ అమ్మాయిని ఒప్పించమను. ప్రభా పంపించాడని చెప్పమను. మంచి ప్లానే అన్నాడు మోహన్. ఎంతకంటే మంచి ప్లాన్ ఉంటే చెప్పు అన్నాడు పెద్దాయన. ఏం లేదు, అదే బాగుంది. నేను వస్తానిక. అవతలెల్లుండి మార్నింగ్ ఫ్లైట్లో వెళతాను నేను అన్నాడు మోహన్. అప్పుడే వెళ్ళిపోతున్నావేం? ఆనందరావుకి ఫోన్ చేయొద్దు అన్నాడు భుజంగరాజు గజపతి. ఆ పని మీరు చూసుకోండి అంటూ వెళ్ళిపోయాడు మోహన్ గదిలోంచి. కంగ్రాట్స్ అన్నయ్య అన్నాడు వాసుదేవరాజు. దేనికి? మోహన్ ఒప్పుకుంటాడనుకోలేదు అక్కడికి వెళ్ళడానికి. ఒప్పుకున్నాడు అందుకని. జనవరి 5. తన గుండె ఎప్పుడో ఆగిపోయినట్లు అనిపించింది అనురాధకి. ఏం తోచడం లేదు. క్షణాలు, నిమిషాలు, రోజులు గడిచిపోతున్నాయి. అప్పుడే 3 రోజుల జీవితం గడిచిపోయింది. ఇంకో 12 రోజులంతే. ఏదో చెయ్యాలనుంది తనకి చచ్చిపోయే ముందు. కానీ ఆ తపనున్నా కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదింకా. ఇంటి నమ్మేసి ఆ డబ్బు డాక్టర్ అంకుల్ శానిటోరియంకి పంపించాలని నిర్ణయించుకుంది. వేలతనం ఆవహించింది తనని. మిగిలిన అతి స్వల్ప జీవితకాలం కూడా ఎవరో ఒకరు నిలిచి నడిపించకపోతే లాభం లేదనిపించింది. ఏం చేయగలదు? ప్రభ జవాబు కోసం ఎదురు చూడడం తప్పించి ఏం చేయలేదు. ఎలా ఉన్నాడో ప్రభ? తనకి సమాధానం కూడా రాయలేనంత జబ్బుగా ఉంటే ఆ ఊహ రాగానే ఒంట్లో వణుకు పుట్టేది. అతను రాసిన ఉత్తరాలన్నీ మళ్ళీ మళ్ళీ చదివేది. ముఖ్యంగా అతను రాసిన ఆఖరి ఉత్తరం చాలాసార్లు చదివింది. అను, నన్ను చూసి అమ్మ ఎంతో సంతోషించింది. గాలి మార్పు నాకు మంచి చేసింది. నిన్న నువ్వు మరీ మరీ గుర్తొచ్చావు ఎందుకనో. నిర్మలమైన ఆకాశం చూస్తున్నంతసేపు నీ రూపమే నా మనసులో మెదిలింది. ప్రభా రాసిన కాసిని ఉత్తరాలు చాలా చిన్నవిగా ఉండేవి. పెద్ద పెద్ద ఉత్తరాలు రాయడం అలవాటు లేదేమో. అసలు ఎక్కువ రాసేందుకు ఓపుకుండాలిగా. ఆరోగ్యం కొంచెం కుదుట పడిందని రాశాడు. అంటే బాగానే ఉండుండాలతను. పైగా ఏమన్నా అయితే తనకి తెలిసేదిగా. భరించలేని ఒంటరితనం మూలానేమో అతను, అతని మాటలు మరీ మరీ గుర్తుకొచ్చేవి అనూకి. భూమి మీద ఉన్నన్ని రోజులు ఎవరూ ఒంటరి కారు అనేవాడు. పదే పదే ఆ మాటలు మననం చేసుకుంటూ గడపసాగింది అనురాధ. ఇలా తొందరగా చచ్చిపోవడం కూడా మంచిదేనేమో. ఒంటరి ఆడది ఏ తోడు లేకుండా మనుగడ సాగించడం సాధ్యం కాని ఈ ప్రపంచంలో బ్రతికే కన్నా చావడమే మంచిదేమో. ఇల్లంతా మరోసారి పచారులు చేసింది. ఖరీదైనవి కాకపోయినా సామాను బాగానే ఉంది. ఏం చెయ్యాలి? సామానంతా ఎవరికన్నా ఇచ్చేస్తే సరి. పాత సామాన్లు కొనేవాళ్ళుంటారుగా. అంతా పనికొచ్చే సామానే. వాళ్ళకు అమ్మేస్తే ఆ వచ్చిన డబ్బుతో ఈ మిగిలిన రోజులు హాయిగా గడిపేయచ్చు. కాని అవి కొనేవాళ్ళు ఎక్కడుంటారో వాకప్ చెయ్యాలి. కాలింగ్ బెల్ మోగింది. ఎవరై ఉంటారు? తన కోసం వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ప్రభా నుంచి జవాబు వచ్చిందా? లేకపోతే ప్రభా స్వయంగా వచ్చుంటాడా? కాదు, జవాబు వచ్చుంటుంది ప్రభా నుంచి బహుశా. ఒంట్లో లేని శక్తి వచ్చింది ఒక్కసారి అనూకి. పరుగు పరుగును వెళ్ళింది వీధి గుమ్మం దగ్గరికి తలుపు తీయడానికి. ఓ నడివయస్కుడు కనిపించాడు అనురాధకి తలుపు తీయగానే. అనురాధ గారు ఉండేది ఇక్కడేనా అని అడిగాడు. అవును, నేనే అనురాధను అంది నివ్వెరపోతూ. మీతో మాట్లాడచ్చా అన్నాడు. చూడ్డానికి మర్యాదస్తుల్లానే ఉన్నాడతను. పైగా వయసు కూడా 40 ఏళ్ల పైనే ఉండొచ్చు. అయినా అతన్ని లోపలికి రానివ్వడానికి భయం వేసింది. దేనికి అడిగింది అక్కడే నిలబెట్టి. ప్రభాకర్ గారి నుంచి మీకోసం ఒక మెసేజ్ వచ్చింది అన్నాడు. అనురాధ గాలి పీల్చుకుంది. అలాగా, రండి లోపలికి అంది. లోపలికొచ్చి కూర్చునేంత వరకు ఏం మాట్లాడలేదు అతను. చెప్పండి అంది అనురాధ తను కూడా కూర్చుంటూ. నా పేరు ఆనందరావు. ప్రభాకర్ రావు గారు మిమ్మల్ని కలవమని చెప్పారు. ఆయన్ని కలవాలనుందని మీరు టెలిగ్రామ్ పంపించారట కదా. అవును, రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. తనకి వీలైతేనే అంది. మిమ్మల్ని కలకత్తాలో కలుస్తానన్నారు. కలకత్తాలోనా? అర్థం కాలేదు అనురాధకి. అవును, వాళ్ళకి పెద్ద ఎస్టేట్ ఉందక్కడ. మిమ్మల్ని అక్కడికి చేర్పించే ఏర్పాట్లు నన్ను చేయమన్నారు వెంటనే. అంత దూరం నన్ను ప్రయాణించేసి రమ్మని తనే చెప్పాడా అంది. అవును, ఆయన ఢిల్లీ నుంచి వస్తానన్నారు అక్కడికి. మీకు తోడుగా నన్ను రమ్మన్నారు. నాకు వీలు కాకపోతే ఇంకెవరినన్నా తోడిచ్చి పంపించమన్నారు అన్నాడతను. బొత్తిగా పరిచయం లేని వాళ్లతో ఎలా వెళ్ళడం? అను ఆలోచనల్ని పసిగట్టినట్లు అన్నాడతను.
ప్రభాకర్ రాజు గారికి చెందిన వ్యాపారాలన్నీ ఆంధ్రప్రదేశ్లో నేనే చూసుకునేది. అందుకే నాకు చెప్పారు. వ్యాపారాలా? అవును. ఆంధ్రదేశంలోనే కాదు, మొత్తం దేశమంతటా ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యాపారాలు. ప్రభ డబ్బున్నవాడని తెలుసు అనురాధకి, కానీ ఇంత ధనవంతుడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. నేను చెప్పేదేంటంటే, మీ ప్రయాణం విషయం అంతా నాకు వదిలిపెట్టండి. మీరు సుఖంగా అక్కడికి చేరుకునేటట్లు చేసే పూచీ నాది. మీరు ఎప్పుడు బయలుదేరగలరో చెప్పండి చాలు. ఏం చెప్పాలో తోచలేదు అనురాధకి. ఏమంటారు? అడిగాడు. వెంటనే బయలుదేరగలను, కానీ చెప్పండేంటో, సందేహించకండి. ఒక చిన్న సమస్య. ఏంటది? ఈ ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేయాలనుకుంటున్నాను. దాన్నేముందండి, నేను చూసుకుంటానంతా అన్నాడు. ఇక్కడి నుంచి కలకత్తాకి రాను పోను ఎంత ఖర్చవుతుందంటారు? రాను పోను. మీరు చూడండి అనురాధ గారు, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీ ప్రయాణానికి రాను పోను అయ్యే ఖర్చు, మిగతా ఖర్చులన్నీ కూడా ప్రభాకర్ రాజు గారివే. ఆ విషయం కూడా మీకు చెప్పమన్నారు ఆయన అన్నాడు. అదేంటండి, అలా ఎలా కుదురుతుంది? నాకు ఇష్టం లేదండి అలా అంది. ఆయన చెప్పమన్నది మీకు చెప్పాను. ఆలోచించింది అనురాధ. ప్రభ అలా చెప్పినప్పుడు తను కాదండం దేనికి? ఒప్పుకుంటే సరే. సరే, అలాగే కానివ్వండి. కానీ ఈ సామాను ఇంకెందుకండి? నేను ఇన్ని రోజులు శానిటోరియంలో ఉన్నాను, జబ్బు పడ్డ మా అమ్మగారిని చూసుకోవడానికి. ఆవిడ ఈ మధ్యనే పోయారు. అక్కడ చాలా రోజులు ఉండడం వలన బట్టలేం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సామానుల్లో ఏదీ నాకు అవసరం లేదు. అందుకే ఇంట్లోవన్నీ పూచిక పూలతో సహా అమ్మేద్దాం అనుకుంటున్నాను. కలకత్తా నుంచి తిరిగొచ్చాక ఇక్కడ ఉండరన్నమాట అడిగాడు. అవును, ఉండను తిరిగొచ్చాక అంది అనురాధ. ఈ ఫర్నిచరు సామాను అంతా వేలం వేయొచ్చు. ఎవరన్నా ఒకే మనిషికి అమ్మినా అమ్మొచ్చు. కానీ కొంత టైం పడుతుంది దానికి అన్నాడు. ఎంత టైం పడుతుందంటారు? ఓ వారం రోజులు. కానీ కానీ నాకు ఇప్పుడు డబ్బు కావాలిగా. నేనిస్తాను, తీసుకోండి. మీ దగ్గర? వద్దండి. అన్నింటికీ వద్దు. ఎలాగైనా వెంటనే అమ్మి పెట్టే ప్రయత్నం చెయ్యండి. కొంచెం తక్కువ ధరకి అమ్ముడుపోయినా పర్వాలేదు. అసలు మీకెంత కావాలి? 4,000. వీటన్నిటికీ కలిపి ఎంతొస్తుందో చూస్తారా ఒకసారి? పదండి అన్నాడు. ఇల్లంతా చూపించింది అనురాధ. కానీ మీరలా చేయడం ఏం బాగాలేదమ్మా. నా కూతురిలా చేస్తానంటే ససేమిరా ఒప్పుకునేవాణ్ణి కాదు అన్నాడాయన. నవ్వింది అనురాధ. మీరిక్కడ ఒక్కరు ఉంటున్నారా? అవును. చేతిలో డబ్బు లేకుండా బయలుదేరడం కష్టం. నిజమే. మీకు నా దగ్గర తీసుకోవడం ఇష్టం లేదు. పోనీ ఒక పని చేద్దాం. ఏంటి? నేను మీకు 5,000 ఇస్తాను. మీరు వెళ్ళగానే ఈ సామానంతా అమ్మేస్తాను. 5,000కి మించి వచ్చిన డబ్బు మీకు పంపిస్తాను. ఒకవేళ 5,000కి తక్కువ వస్తే? తక్కువ రాదులేండి. కాకపోతే కొనేవాళ్ళు మంచివాళ్ళు దొరకాలంతే. మీ ఇంట్లో ఫర్నిచర్కే 3,000 దాకా వస్తుంది. పాత ఫర్నిచర్ అయినా చాలా గట్టిగా ఉంది. మీరు మరొకసారి ఆలోచించుకుంటే మంచిదండి. మళ్ళీ పర్వాలేదండి, నా అంచనా తప్పు కాదు. మీకిప్పుడు డబ్బిస్తే సాయంత్రం మీరు కావలసినవి కొనుక్కుని రేపొద్దనకి తయారుగా ఉండగలరా అడిగాడు. ఆ, రెడీగా ఉంటాను. కానీ పొద్దున పూట ట్రైన్ ఏదీ లేదే. రైలు ప్రయాణం కష్టంగా ఉంటుందండి. పైగా రాజుగారు మిమ్మల్ని ప్లేన్లో తీసుకురమ్మన్నారు. నా వెంట ఎవరొస్తారు? ఇక్కడ పని ఎవరికైనా అప్పగించి నేనే వస్తాలేండి బహుశా. డబ్బు తీసిచ్చాడు అనురాధకి. థ్యాంక్స్ అంది తీసుకుంటూ. మీకు ఇంకేదైనా అవసరం వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడాయన. అలాగేనంటూ తల ఊపింది. మీకేం కావాల్సినా సరే మొహమాట పడకండి, వెంటనే ఫోన్ చేయండి మళ్ళీ అన్నాడాయన. ప్రభ కూడా రేపే వస్తున్నాడా అడిగింది. రేపే వస్తారు. ఒకవేళ ఆలస్యమైన ఒక్క రోజు కంటే ఎక్కువ కాదు. మీకు అక్కడ బోర్ అనిపించదులేండి. ఎస్టేట్ అంతా చూడడానికి కనీసం వారం 10 రోజులు పడుతుంది. చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఏవో లోకాల్లో తేలిపోయింది అనురాధ. పుట్టి బుద్ధిరిగాక పెద్దగా ఎక్కడికి తిరగలేదు. అతని మాటలు వింటుంటే ఎన్నో రంగురంగుల దృశ్యాలు ఆమె మనసులో వేగంగా కదిలాయి. ఇంక నేను వస్తానండి, రేపొద్దున 8 గంటలకల్లా మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడాయన. వీధి తలుపుల దాకా వెళ్ళింది అను. నివ్వెరపోయింది. గుమ్మం ముందు ఒక ఫారెన్ కారు కనిపించింది. యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ కారు తలుపు తెరిచి పట్టుకుని రెడీగా నిలబడున్నాడు. ప్రభా దగ్గర పనిచేసే వాళ్ళకే ఇలా ఫారెన్ కారుంటే ఇక ప్రభాకి ఎన్నుంటాయో. అంత డబ్బున్నవాడన్నమాట. అనురాధ ఎప్పుడూ కారెక్కలేదు. ఒకే ఒక్కసారి అదేనా డాక్టర్ అంకుల్ కారులో ఎక్కింది. మొదటిసారి ఏ పని చేసినా, ఏ అనుభవం చవి చూసినా ప్రతి మనిషికి అపరిమితమైన ఆనందం కలుగుతుంది. జీవితంలో కారెక్కడం మొదటిసారి అయినా ఆనాడు అనురాధకి అంతగా ఆనందం కలగలేదు. దానికి కారణం పరిస్థితులు. ఆకాశానికి నిచ్చెన వేస్తూ ఎన్నో కలలు కనే ఆడపిల్లల్లా కాకపోయినా అనురాధ కూడా కొన్ని కోరికలున్నాయి. తనది కలలు కనే వయసేగా. వాటిల్లో ఒకటి పొడుగాటి ఫారెన్ కారులో ఒక్కసారి షికారు చేయడం.
ఫారెన్ కార్లున్న ఓ అందమైన కుర్రాన్నే పెళ్లి చేసుకోవాలి అనే కోరిక మటుకు పాపం తనకి లేదు. అంతగా వాస్తవికానికి దూరంగా విహరించే శక్తి ఆమె మనసుకు లేదు. ఆనందరావు గారు కారులో వెళుతుంటే అలా చూస్తూ నిలబడింది. ఆయన పక్కనే కూర్చుని కాసేపు తిరిగితే ఎంత బావుండును అనుకుంది. రోడ్డు మీద సాఫీగా పోతున్న ఆ పొడిగాటి కారును చూస్తుంటేనే ఆమె మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. దానికి కారణం ఆ క్షణంలో ఆమె మనస్థితి. ఏం చూసినా అలాగే ఉండేదేమో. ఈ ప్రపంచంలో చూడాల్సినవి ఎన్నున్నాయో, చదవాల్సినవి, అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ మనిషి జీవితకాలం దేనికి సరిపోదు. ఎన్నో చూడాలనున్నా, ఎక్కడికో ఏ దూర తీరాలకో రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలన్నా తనకది సాధ్యపడలేదు. ఇప్పుడు వీలైంది కొంతవరకు. కలకత్తా ప్రయాణం, విమానయానం. తన కలలన్నీ ఎంతో సాధారణమైనవి. ఇలా విమానంలో అంత దూరం వెళ్ళగలదని, వెళుతుందని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. పోయే ముందైనా కాని ఆ అనుభవం తనదవుతోందనే ఆలోచనతో ఎంతో సంబరపడింది అనురాధ. లోపలకు నడిచింది. బీరువాలో దాచిన డబ్బు తీసి మళ్ళీ ఓసారి లెక్కబెట్టింది. 5,000, 50, 100 రూపాయల కాగితాలు, కొత్త 100 కాగితాలు. ఎప్పుడూ చూడలేదు అంత డబ్బు. బట్టలు కొనుక్కోవాలి, మంచి సూట్ కేసు కొనుక్కోవాలి, ఇంకా ఎన్నో కొనుక్కోవాలి, చిన్న చిన్న సామాన్లు. బట్టలంటే ఏం కొనాలి? అమ్మ ఇదివరకు ఎప్పుడు కొన్నా 50, 60 రూపాయల్లో కొనేదంతే. శానిటోరియంలో చేరే ముందనుకుంటా తన పుట్టినరోజుకి 95 రూపాయల చీర కొనిపెట్టింది, కాఫీ కలర్ది. ఇప్పుడేం కొనుక్కోవాలి? ఇవాళ 5వ తారీఖు. దాదాపు ఇంకో 10 రోజులే ఏ చీర కట్టుకున్నా. పోయే ముందు తనివి తీరా అనుభవించాలి జీవితాన్ని. వీలైనన్ని కోరికలు తీర్చుకోవాలి అనుకుంది.